త్యాగమూర్తులను గుర్తు చేసిన మానవతామూర్తులు. ఎందరో మహానుభావుల కృషితో ఏర్పడిన స్వాతంత్ర దేశాన్ని అన్ని వేళలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని టేకిశెట్టిపాలెంలో మానవతామూర్తులు సామాజిక సేవా సంస్థ గ్రూప్ సభ్యులు అన్నారు. ఈ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో 78 అడుగుల జెండాను వీధుల్లో ప్రదర్శించి వారి దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా పర్యావరణం కాపాడుదాం, త్యాగమూర్తుల ప్రతిఫలమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మారుద్దామని, నిషేధిత ప్లాస్టిక్ వద్దు, బయోడిగ్రేడబుల్ సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. భారత్ మాతా కీ, 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 భారత్ మాతా కీ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జగనేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం గ్రామంలో ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు 70వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మానవతా ముఖ్యమైన సభ్యులైనటువంటి ఓకా రాంబాబు గారు, జయదీప్ గారు, జానకి రామరాజు గారు, ఇతర సభ్యుల సారథ్యంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారీ ఎత్తున జరిగాయి. ముఖ్యంగా మన అంతర్వేది రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి టేకిశెట్టిపాలెం ఎత్తువలసిన వరకు 78 అడుగుల స్వతంత్ర దినోత్సవ జెండాని ప్రదర్శించుకుంటూ, అంటే ఎగరవేసుకుంటూ కార్యక్రమాన్ని 2 కిలోమీటర్లు వెళ్ళి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి 50 మంది గ్రామస్తులకి, మానవతామూర్తులందరికీ నమస్కారం తెలియజేసుకున్నాం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారు, ఇట్లాంటి చాలామంది వ్యక్తులు, అంటే పేరులో చెప్పాలంటే బాబులు గారు, అందరూ కూడా చాలా స్ఫూర్తివంతంగా పాల్పంచుకుని కార్యక్రమాన్ని అందంగా జరగడం కోసం వారు ఎంతో కృషి చేశారు. జనరల్గా సహజంగా స్వాతంత్ర దినోత్సవం మనం 78 సంవత్సరాలుగా జరుపుకుంటూ ఉన్నాం. ఎంతోమంది పెద్దలు ఇవాళ కూడా చాలా గాంధీ, నెహ్రూ, లగాయతు, మన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి మహనీయుల చరిత్ర మన ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు ఇట్లాంటి వ్యక్తుల పూర్తిని మనం వింటూ వచ్చాం. ఇది జనరల్గా జరిగే కార్యక్రమం. సహజంగా స్వాతంత్ర దినోత్సవం అంటే మనకి జెండా ఎగరవేయటం, స్వీట్స్ పంచడం, మనం దాన్ని తినడం, స్వతంత్రం అనే భావంతో వచ్చేది జరుగుతుంది. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.